ప్రశాంతంగా ఎందుకు జరగనివ్వరు? ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి ఆయన కూడా టీడీపీ ఎమ్మెల్సీ, ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తున్నారు. రామ్ గోపాల్ రెడ్డి గారు అసలు ఏం జరిగింది? నేను చెప్పినట్టుగా మామూలుగా వచ్చి ఎన్నిక జరిగిపోతే ఏ గొడవ ఉండదు, దీన్ని ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు మీరెందుకు హౌస్ అరెస్ట్ అయ్యారు? మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? తాను దొంగ అయితే పరులను నమ్మరనే సాబింది. అరాచకము, దౌర్జన్యాలు, గతంలో బూత్ క్యాప్చరింగ్ కానీ రిగ్గింగ్ కానీ చేసే సంస్కృతి పాత కాంగ్రెస్ లేకుంటే ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. దాన్ని బట్టి దాదాపు అంటే ఈ పులివెందుల చుట్టుపక్కల 2-3 వేల మంది వైకాపా కార్యకర్తలు మోహరించున్నారంటే ఏ క్షణమైనా సరే బూతుల మీద దాడి చేసి బూత్ క్యాప్చర్ చేయాలనే ఒక పక్కా ప్రణాళికతో వాళ్ళంతా కూడా ఉండడం జరుగుతుంది. కానీ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత మాకైతే ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనడం అనేది ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ రాష్ట్ర ఎన్నిక సంఘం మాత్రం ఎవరైతే ఎన్నికలప్పుడు కూడా కొంతమంది ట్రబుల్ మాంగర్స్ ఉంటారు, గ్రామాల్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించే వాళ్ళు ఉంటారు, వారిపైన నిఘా పెట్టాలో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా అది కాకుండా ఎన్నికల సంఘం ఆదేశించిందని చెప్పి ఇంటి దగ్గర మేము ఉన్న వారిని తీసుకొని వచ్చేసి అరెస్ట్ చేయడము, బలవంతంగా లాక్కొని రావడం అనేది ఎందుకని నాకైతే అర్థం కావడం. కనీసం ఇంట్లోనే ఉంటాము మేము, మా ఇంట్లోనే కూర్చొని మీరు కాదు మాకు రక్షణ కల్పించమని చెప్తున్నా కూడా వినకోకుండా ఎన్నికల సంఘం ఆదేశించిందని చెప్పి బలవంతంగా మమ్మల్ని లాక్కెళ్ళి ఈడ్చుకొని వచ్చేసి తీసుకొని పోతున్నారు. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఏ వ్యవస్థకైనా సరే ఖచ్చితంగా ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతూ అనవసరమైన ఆదేశాలు ఇస్తున్న ఎన్నికల సంఘాన్ని ఉన్నది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగాను కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళడం ఏంటి నాకు అర్థం కావట్లా. అంటే మీరు ఏమన్నా కుట్రలకు ప్లాన్ చేశారా, లేకపోతే ఎలక్షన్ డిస్టర్బ్ చేయడానికి ప్లాన్ చేశారా? మీ అనుచరులు ఎవరైనా డిస్టర్బ్ చేశారా? కుట్రలు కుతంత్రాలకు కేరాపడ్డ వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కానీ లేకుండా ప్రశాంతంగా 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మేము ఇంటి దగ్గర కూర్చుంటే వచ్చిన ఇబ్బంది ఏమో ఎన్నికల సంఘానికి, లేకుంటే పోలీసు అధికారులకు ఏమొచ్చిన సమస్య మాకైతే అర్థం కావడం లేదు. అంటే ఎన్నికలు జరిగేటప్పుడు మొత్తం అంటే ప్రభుత్వం అంతా సుప్త చేతనావస్థలోకి వెళ్ళిపోతుంది, మొత్తం ఎన్నికల సంఘం కంట్రోల్ లేకపోతుంది. కాబట్టి ఇక్కడ పాత్ర లేకుంటే అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చలివిడిగా మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము ఎన్నికల సంఘం మేము ఏది ఆదేశిస్తే దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికార యంత్రాంగం పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి మీ వాళ్ళు వైసీపీ వాళ్ళని ఓట్లకి రాకుండా, అంటే వైసీపీకి ఓటేస్తారు అని ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళని రాకుండా అడ్డుకున్నారని ఇవన్నీ ఏదో చెప్తున్నారు. మరి అట్లాంటి ప్రయత్నాలు చేశారు? ఇవన్నీ మేము 5-6 రోజులుగా చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పేసి ఎన్నికలను బహిష్కరించాలనో, ఎన్నికలను బాయ్కాట్ చేయాలనో, ఓటమి నుంచి తప్పించుకోవాలనేది ఒక సాకు. ఈ రోజు ఉదయం నుంచి అదే విధంగా